మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు భారతదేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మాల్దీవ్స్లోని కొన్ని విపక్షాలు కోరుతున్నాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు భారతదేశం పైన, మోడీ గారి పైన పెద్ద దుమారమే రేపాయి. భారత్ మాల్దీవ్స్ దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. దాంతోపాటు మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు చైనా అనుకూల వైఖరి వ్యవహరిస్తూ భారతదేశాన్ని దోయబడుతున్నారు. మాల్దీవ్స్ చిన్న దేశమే కానీ స్వతంత్ర దేశం, మా విషయాల్లో ఎవరూ చొరబాటు చేసుకోకూడదు, ఎవరికి మా విషయాలపైన హక్కు లేదు అంటూ ఆయన పెద్ద పెద్ద కామెంట్సే చేశారు. భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు, అంత మాత్రాన మమ్మల్ని బెదిరించడం తగదు, దానికి ఎవరికీ లైసెన్స్ లేదు అని చెప్పి మొహమ్మద్ మొయిజు గట్టిగానే చెప్పారు భారతదేశానికి. దీని మీద భారతదేశం కూడా దీటైన సమాధానమే ఇచ్చింది. అయితే ఇక్కడ మాల్దీవ్స్ టూరిజం చాలా దెబ్బతింటోంది. భారత పర్యాటకులు మాల్దీవ్స్కి వెళ్ళటం ఆపేస్తున్నారు. చాలా మాల్దీవ్స్లో బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయాయి అన్నమాట. దాంతో మాల్దీవ్స్ అధ్యక్షుడి వైఖరి తగదని చెప్పి అక్కడ విపక్షాలు చెప్తున్నాయి. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు మీద ఇంపీచ్మెంట్ మోషన్ కూడా తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. అభిశంసన తీర్మానం కూడా పార్లమెంట్లో అక్కడ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న మాల్దీవ్స్ అధ్యక్షుడు అనుసరిస్తున్న ఈ వైఖరితో భారత్ లక్షద్వీప్లో టూరిజం ప్రమోట్ చేసే యోచనలు చేస్తోంది. చాలా మంది సెలబ్రిటీస్ కూడా దీన్నే ప్రమోట్ చేస్తున్నారు.